అవ్వలేదు. సో ఐఎమ్ జస్ట్ స్టిల్ ఇన్ దట్ ట్రాన్స్ అనమాట. బికాస్ ఇట్ వాస్ అ లాంగ్ జర్నీ. ఇట్ వాస్ 2 years of journey, and from the beginning, the day Tillu was announced and I was a part of it, it was a roller coaster of emotions that I've been going through. And అవన్నీ తర్వాత ఈరోజు ఐ బీన్ గెటింగ్ సో మెనీ కాంప్లిమెంట్స్. మీరందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఐ రియలీ డోంట్ నో హౌ టు థ్యాంక్ మై బాయ్స్. I've had a great time with them. I've had jagdas with them. But then thank you all for being beside me and just pushing me to do my best and giving me all that confidence when I was low. నిజం చెప్పాలంటే నాకు చాలా లో మూమెంట్స్ ఉన్నాయి ఈ గ్యాప్లో అనమాట. there was so much negativity going on, so many doubts and all. ఈ రోజు I think lot of it is answered, and I give all the credits to my boys and my team. Thank you. ఇవాళ టిల్లు స్క్వేర్ కాదు, ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు కూడా దాంట్లో బిలీవ్ చేశారు ఆ సబ్జెక్ట్లో. చాలా ట్రిక్కీ సబ్జెక్టు, చాలా అది స్క్రిప్ట్ లెవెల్లో అంత ఈజీగా అర్థమవుతున్న సబ్జెక్టు. ఆ రోజు వాళ్ళు బిలీవ్ చేసి ఆ సినిమాని చాలా మంచి బడ్జెట్ పెట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి తీసి దాన్ని లాంచ్ చేసి అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ టిల్లు స్క్వేర్ అని మళ్ళీ అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీశారు. అబ్సల్యూట్లీ ఇండెటెడ్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్లీ, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ధైర్యంగా నువ్వు సినిమా బాగుంటుంది అని చెప్పట్లేదు, ఎందుకు ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తున్నావు ప్రతిదీ అని అన్నారు. ఇవాళ చెప్తున్నాను సార్, సినిమా బొమ్మ అదిరిపోతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి అందరూ. డెఫినెట్గా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ డే అంతే. బికాజ్ మాకెంత తెలిసినా కూడా ఆ మాట మాలో నుంచి రాకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ వ్యాలిడేషన్ ఇచ్చేసిన తర్వాత మేము అంటే అప్పుడు అది కొంచెం అందంగా ఉంటుంది. దట్స్ ది ఓన్లీ రీజన్ ఐ హెల్డ్ ఆఫ్. అంతేనండి. థ్యాంక్ యూ. దేనికి అదే అర్థం కలది, ఏం చేయడానికి కాన్ఫిడెన్స్? అదే ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నాం కదా. తను అన్నట్టు టిల్లు 1 ఎక్స్పెరిమెంట్, తర్వాత మ్యాడ్ ఎక్స్పెరిమెంట్, అన్ని ఎక్స్పెరిమెంట్లేగా. నాకు టిల్లు క్యారెక్టరైజేషన్ మీద, సిద్ధు మీద నమ్మకం. అది టిల్లు అని కానీ చాలాసార్లు కూడా నన్ను ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, ఆమె అంతా చూసేసాం కదా ఫస్ట్ హాఫ్లో, ఆ కామెడీ అంతా చేసాడు, మళ్ళీ అలా ఉంటుందని. ఒక మనిషి మాట్లాడుతూ నచ్చినప్పుడు ఒక రోజు 2 రోజులు చూస్తుంది, అంత మానేలేం కదా. ఇంకా నచ్చితే అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని టైం పాస్ అనిపిస్తుంది కదా. అట్లానే 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ చూపిద్దాం అనుకున్నాము, ఇంకో రకంగా చూపించాము అంతే. అసలు సినిమాలో బోల్డ్గా ఏముందో చెప్పు. అయ్యా ఈ బోల్డ్ ఏంటి దాంట్లో? అసలేం బోల్డ్ సార్. రిలీజ్ ముందంటే సరే సార్, రిలీజ్ అయ్యాక కూడా బోల్డ్ ఏముంది దాంట్లో? లిప్ లాక్స్ బోల్డా ఈ రోజుల్లో?